గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల వద్ద 8వ రోజు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు వినాయకుడి మండపాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. నల్గొండ టౌన్లోని వెంకటేశ్వర కాలనీలో ప్రత్యేకంగా మహిళలు వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యూ. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండే గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక రాత్రి వేళలో అయితే సాంస్కృతిక కార్యక్రమాలు భిన్నంగా వాళ్ళందరూ కూడా మహిళలంతా కూడా ఒక తాటిపై వచ్చి పాటలు పాడడం అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ నవరాత్రి ఉత్సవాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం వీటి కాలనీలోని మట్టి గణపతి వద్ద ఉన్నాం. 1893వ సంవత్సరంలో జాతి ఐక్యత కోసం మహారాష్ట్రలోని పూణేలో బాలగంగాధర తిలక్ అందరినీ ఏకం కావాలని గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించాడు. ఇక్కడ మాత్రం అందరూ మహిళలు ఏకమయ్యారు. మహిళలు ఇక్కడ గణేష్ ఉత్సవాలు చేస్తున్నారు. ఈ కాలనీలో అదే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అసలు మహిళలకు ఎందుకు ఆలోచన వచ్చింది అనేది మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏమేమి ఉంటుంది ఈరోజు పూజలు? మామూలుగా ఈరోజు 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు పూజా కార్యక్రమం వినాయకుడికి అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. నిన్న శుక్రవారాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం మా అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా ఏకతాటిపై ఉండి అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క కుంకుమార్చనలను నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు వరకు కూడా చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఇక ముందు కూడా ఇలాగే అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా యూత్ కావచ్చు, పెద్దలు అందరూ కూడా గణపతి నిమజ్జనం కావచ్చు, నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ మహిళలందరూ కలిసి వినాయకుడిని నిలబెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇక్కడ మహిళలందరూ కలిసి అంటే ఇంతకుముందు లాస్ట్ 4 years పెట్టిర్రు. ఆ పిల్లలు పెట్టకపోతే మేము కూడా అందరం కలిసి పెట్టాలి, ఎందుకు పెట్టకూడదా నా ఉద్దేశంతో మేమంతా కలిసి మహిళలంతా కలిసి ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతా ఒకే కుటుంబం లాగా గ్యాదర్ అయ్యి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, పిల్లలకు గేమ్స్ పెట్టడం, తంబోలా, పెద్దవాళ్ళకి తంబోలా, మళ్ళీ కోలాటం, మిడిల్ ఏజ్ వాళ్ళకి కోలాటం, చిన్నపిల్లలకి సంబంధించిన భరతనాట్యాలు, రోజు ఒక కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ భజన చేయడం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. కాలనీలో ఇప్పుడే కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని మేము అనుకుంటున్నాం అండి. మా విగ్రహం దగ్గర కూడా మా పిల్లలు యూత్ ఉన్నారు కదా, వీళ్ళు కమిటీ పిల్లలు కూడా చాలా నీట్గా చేసుకోవడం, చాలా బాగా చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ 9 రోజుల పాటు ఎట్లాంటి పూజలు ఉంటాయండి? 9 రోజులు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో మేము మహిళ అంతా బాగా నిర్వహిస్తున్నాం. మొదటి రోజు గణపతిని ఒక రూపంలో, రెండో రోజు ఒక రూపంలో, అట్లా 9 రోజులు. ఈరోజు 8వ రోజు. ఈరోజు విశేషంగా గణపతిని ఆరాధిస్తున్నాం. 7వ రోజు శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చనలు అవన్నీ చేసుకున్నాం. ఇదే విధంగా నిర్వహిస్తూ ఉంటాం. 10వ రోజు కదిలిస్తాం స్వామి. పెద్దమ్మ, మీరు చాలా మంది చాలా సార్లు గణపతి ఈ నవరాత్రి ఉత్సవాలు చూడొచ్చు కదా, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉన్నది? సంతోషంగా మంచిగా జరుగుతుంది. సంతోషం బిడ్డ. ఇంకా ఎట్లా ఉంటుందండి మహిళలందరూ కలిసి? ఇప్పుడు దేవుడికి అత్యంత ఇష్టమైన ఈ పులిహోర కావచ్చు, ఇక్కడ స్వీట్స్ ఇవి ఉంటాయి. దానికి సంబంధించి మహిళలంతా కలిసి చేస్తారా, లేకపోతే బయట నుంచి ఎక్కడి నుంచి తెస్తారా? శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 8వ రోజు. మహిళలే ఇక్కడ మొత్తం నల్గొండలో ఎక్కడ కూడా ఈ విధంగా మహిళలు కలిసి మట్టి వినాయకుడిని ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ మట్టి వినాయకుడిని ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే, ఈ పండగ కూడా మన పండగలన్నీ కూడా ప్రకృతికి అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ కూడా మొత్తం మనం 21 ఆకులు పత్రాలతోని అన్ని మట్టి వినాయకుడిని, అందరి ఇళ్లలో కూడా మట్టి వినాయకుడిని పెట్టుకున్నారు. ఇక్కడ తీసుకొచ్చి అన్ని పత్రాలు పెట్టిండ్రు. ఇవి నిమజ్జనం చేయడం వల్ల ఏమైందంటే జలం కాలుష్యం కాకుండా ఉంటుంది. మనం పిఓపితోని కలర్స్తో చేసిన మట్టి వినాయకులను స్థాపించడం వల్ల జల కాలుష్యమై దాంట్లో ఉన్న జలం అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. కాబట్టి దీంట్లో మట్టిలో ఏముంది, మనం వేసే పత్రాలలో ఉన్న రసాయనాలు, కెమికల్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్న అంటే మనకు హాని చేసే జీవులను చంపి జలం కూడా శుద్ధి అవుతుంది. కాబట్టి మేము ఈ వినాయకుడిని స్థాపించినాం. మెయిన్గా అది కారణం మేము మట్టి వినాయకుడిని పెట్టడానికి. ఇంకా ఈ 9 రోజుల పాటు ఎట్లుంటుందండి ఇక్కడ? చాలా సంతోషంగా చేసుకుంటున్నాం అండి. పొద్దున్న సాయంత్రం మహిళలందరూ గ్యాదర్ అవుతున్నాం, ప్రసాదాలు చేసుకుంటున్నాం, కోడలాట ఆడుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. మళ్ళీ కూడా ఇట్లాగే చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎట్లా ప్రసాదాలు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ? కాలనీ వాళ్ళందరినీ పిలుస్తుంటారా, లేకపోతే మీరే ఒక
ఒక దగ్గర కూడి చేసి మళ్ళీ తర్వాత పెడుతుంటారు, ఎట్లా ఉంటుంది? లేదండి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు తీసుకొని వస్తారు ప్రసాదాలు. ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు మా దగ్గర ప్రసాదము. మేము బయట నుంచి ఆర్డర్ చేయడము అట్లాంటివి చాలా తక్కువ. అందరు ఇంట్లో నుంచే తీసుకొస్తారు. బాగా చేసుకుంటున్నాం. బట్ 8th డే ఈరోజు బాధగా ఉంది. ఇంకొక 2 డేసే కదా మేము ఎంజాయ్ చేసేది, అందరితో కలిసి ఉండాల్సి వచ్చేది. ఇంకో 2 డేసే అని చెప్పేసి. నిమజ్జనానికి సంబంధించి కూడా ప్లాన్ ఉంటుంది కదా, ఎట్లా ఉన్నది మీ ప్లాన్? లాస్ట్ రోజు చాలా బాగా చేయాలనుకుంటున్నామండి. అందరం ఈక్వల్గా శారీస్ అంతా సేమ్ కలర్ శారీస్ కట్టుకొని కోలాటంతో భజనలతోటి స్వామివారిని పంపించాలనుకుంటున్నాం. చూడొచ్చు, ఇది మొత్తానికి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 8th డే అవుతుంది. 8th డేకి సంబంధించి మహిళలంతా కూడా ఉదయం సాయంత్రం పూజలలో పాల్గొంటారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ డే కూడా వీళ్ళకి సంబంధించి ఒక ప్లాన్గా ఆ నిమజ్జనానికి సంబంధించి యూత్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ సేమ్ డ్రెస్ వేసుకోవడం, వాళ్ళు నిమజ్జనంలో పార్టిసిపేట్ చేయడం. అదే విధంగా మహిళలంతా కూడా ఒక తాటిపై వచ్చి మేము కూడా నిమజ్జనానికి అదే ప్లాన్ చేశామని చెప్పొస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి డిఫరెంట్ వినాయకులని ప్రతిష్ఠించారు. ఇక దానికి తోడు దాదాపు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు సంబంధించి 4000కు పైచిలకు వినాయకులకు సంబంధించి ఈసారి ఏర్పాటు చేశారు. ఇక సఫిషియెంట్లీగా వర్షాలు ఉండడం, ఎగువ ప్రాంతాల్లో భారీగా వరదలు రావడంతో నాగార్జున సాగర్ కావచ్చు, మూసీ ప్రాజెక్టు కావచ్చు, చెరువులు, కుంటల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంతో పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం, అదేవిధంగా ఉత్సవ కమిటీ కూడా ప్రత్యేకంగా కూడా నిమజ్జనానికి కొన్ని పాయింట్ చేసి ఒక ప్లేస్లను ఏర్పాటు చేసింది. ఆ ప్లేస్లలోనే నిమజ్జనం చేయాలని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఇక నిమజ్జనానికి ఏదైతే వినాయకులని ప్రతిష్ఠించారో వాళ్ళు కూడా నిమజ్జనానికి ఏర్పాట్లలో బిజీగా కనిపిస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.